దొంగ పని చేయొద్దని, దొంగిల్లవద్దని దేవుని వాక్యం మనకి బైబిల్లో చెప్తూనే ఉంది. అయితే ఈరోజు మనం చూసినట్లయితే అనేక మంది దొంగతనం చేస్తూనే ఉన్నారు. అందులో మనం కూడా ఉన్నామా? నీవు నేను దొంగతనం చేస్తూ ఉన్నామా? దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి ధనాన్ని ఇచ్చాడు. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ఆయన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అనేక మార్లు మనం దేవుడిచ్చిన ధనాన్ని వాడుకుంటాం, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మనం వెచ్చించి ఈ లోకంలో సంతోషిస్తాం, దేవుడిచ్చిన సమయాన్ని దొంగిలించి దుర్వినియోగం చేస్తాం. అయితే మనం పనిచేస్తున్న షాప్లో దొంగ త్రాసు తూస్తూ ఉన్నామా? మనం కాలేజీలో దొంగతనంగా రాస్తూ ఉన్నామా? మనం పనిచేస్తున్న వర్క్ ప్లేస్లో దొంగిలుతున్నామా? మనం అపనమ్మకస్తుల్లాగా దొంగతనం చేసి దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నామా? ఇది చిన్నదే కదా, ఎవరో చూడడం లేదు కదా అని దాన్ని తీసుకొని రావాలని ఆశ కలిగి ఉన్నామా? ఇలాంటివి బైబిల్లో అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం. సౌలు దేవునికి హేయమైనవి, దేవునికి ఇష్టం లేని దూడలను, ఆవులను తీసుకొని వచ్చి బలి కోసమని శాపాన్ని కొని తెచ్చుకుంటాడు. అలాగే మనం కూడా దేవునికి ఇష్టం లేని పని చేసి ఉగ్రతని కొని తెచ్చుకోకూడదని, కొండల వైపు కళ్ళెత్తి చూస్తే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, నాకు మొరపెడితే నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మార్లు మనం దేవుని వైపు చూడం, కానీ మనం లోకం వైపు చూస్తాం. లోకము దాని ఆశ గతించిపోతుంది, పాపం చేసిన వారు నరకానికి వెళ్ళిపోవలసి వస్తుంది.